నమస్తే తెలంగాణ రైతు సోదరులకు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది రైతుల్లో సంతోషం, 18 లక్షలకు పైగా అన్నదాతల్లో నైరాశ్యం. మిగతా వారికి మార్చి 31లోగా జమ అంటూ ప్రభుత్వం సంకేతాలు. తప్పుల తడకగా సాగేతర భూముల గుర్తింపు. గ్రామ సభల్లో బాధితుల గగ్గోలు. రెవెన్యూ వ్యవసాయ అధికారుల రీసర్వే. రైతు భరోసా పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన రెవెన్యూ గ్రామాల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా మిగిలిన రైతులకు నిరాశ మిగిలింది. సాగేతర భూముల వివరాలు సర్వే ఇప్పటికీ కొనసాగుతుండడంతో మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంగా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఇంకా మరికొంతకాలం ఆగాల్సి వస్తుండడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 563 మండలాల్లో 577 రెవెన్యూ గ్రామాలకు చెందినటువంటి 4,41,911 మంది రైతులకు 9,48,333 ఎకరాలకు 569 కోట్ల రూపాయలను రైతు భరోసా నగదును రైతన్నల ఖాతాలో జమ చేసింది కాంగ్రెస్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్న మిగిలినటువంటి 18.14 లక్షల మంది రైతులు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఎకరాల వారీగా డబ్బులు బ్యాంకుల నుండి టకీ మన ఖాతాల్లో జమ అయ్యాయి. సీజన్కు ఎకరానికి 5,000 ఉన్న రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా మరో 1,000 పెంచి 6,000 రూపాయలు చేసింది. రైతుల్లో ఆ ఉత్సాహం కనబడడం లేదు. దీనికి కారణం రైతు భరోసా కోసం ఎదురుచూపులేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టుగా మరో 2 నెలల వరకు ఈ ప్రక్రియ కొనసాగితే ప్రభుత్వం రైతు భరోసా వేసిందన్న సంతోషం రైతుల కళ్ళల్లో కనబడే అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఇకపోతే సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా వర్తింపజేస్తామనడంతో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సాగేతర భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డాయి. యాప్ సహాయంతో సాగు భూములను గుర్తిస్తుండడంతో అనేక తప్పులు దొర్లుతున్నాయి. నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల శివార్లలో వెంచర్లుగా కన్వర్షన్ అయిన భూములను తేల్చే క్రమంలో ఆ సర్వే నంబర్లలో సాగు భూములన్నింటినీ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ నాలాగా యాప్ సూచించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సబ్ సర్వే నంబర్లు ఉన్న యాప్ వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం లేదని రైతులు వాపోతున్నారు. యాప్ చేసినటువంటి తప్పిదాలపై రైతులు గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అధికారులు చూస్తున్నారని తెలిసింది. ఇక నాలా భూములున్న చోట ఇబ్బందులు తప్పడం లేదు. రెవెన్యూలో ఓ సర్వే నంబర్లో శాటిలైట్ ప్రకారం చూస్తే ఓ భూమి లేఅవుట్ కింద చూపుతుంది. దాంతో ఆ సర్వే నంబర్లోని భూములన్నిటినీ అనాథరైజ్డ్ లేఅవుట్స్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ భూమి యజమాని ప్రక్కనున్న సర్వే నంబర్లలో ఉంటున్నాడు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. రైతులతో మాట్లాడాలి, కానీ అవేవి జరగడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. గ్రామ సభల్లో దరఖాస్తు చేసిన ఈసారికి వాటిని పరిగణలోకి తీసుకునే పరిస్థితులు లేనట్లు తెలుస్తుండడంతో సంబంధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖమ్మం రూరల్ మండలం ఒక రెవెన్యూ గ్రామంలో ఈ రకంగా వందలాది మంది నష్టపోయారు. గ్రామ సభకు వచ్చిన వారికే తమ భూమి సాగేతర భూమిగా నమోదైనట్లు తెలుస్తుంది, లేదంటే తెలిసే అవకాశం లేకుండా పోయింది. జాబితాలో లేకుంటే దరఖాస్తు చేసుకోమంటున్నారు. ఈలోగానే రైతు భరోసా జమ అవుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు భూమిని కమర్షియల్ భూమిగా వినియోగిస్తే రైతు భరోసా కట్ చేస్తున్నారు.
ఓ రైతు తనకున్న 3 ఎకరాల్లో ఓ 5 కుంటల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకొని మిగిలిన దాన్ని సేద్యం చేస్తుంటే ఆ 3 ఎకరాలను సాగు భూమిగానే చూపుతారు. ఒకవేళ దాన్ని కమర్షియల్గా వినియోగిస్తే మాత్రం సాగు భూముల జాబితాలోకి రాదు. పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ అవసరాలు, లేఅవుట్ల వంటి కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా పరిగణిస్తారు. నాలా రిజిస్ట్రేషన్లు అయిన భూములన్నింటినీ రైతు భరోసా నుంచి మినహాయిస్తారు. గతంలో యాప్ ఆధారంగా నాలా భూముల గుర్తింపు ప్రక్రియను చేపట్టడంతో పలు తప్పిదాలు చోటు చేసుకున్నాయి. వాటిని రెవెన్యూ అధికారుల సహాయంతో వ్యవసాయ అధికారులు సరిచేసే పనిలో ఉన్నారు. ఇక పాత పద్ధతినే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతు బంధు జమ చేసినట్లుగానే రైతు భరోసా నిధులను కూడా బ్యాంకుల్లో జమ చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో రైతులందరికీ దాదాపు 1-2 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. ఆ తర్వాత ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఆపై ఉన్నటువంటి ఎకరాలన్నింటికి పెద్ద రైతులందరికీ విస్తీర్ణం ఆధారంగా విడతల వారీగా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు వారి అకౌంట్లలో జమ అయ్యేవి. కానీ రైతు భరోసాలో మాత్రం మండలానికి ఒక గ్రామం, మున్సిపాలిటీకో వార్డు చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలోని రైతులందరికీ ఎకరాలతో సంబంధం లేకుండా ఒకేసారి నిధులు జమ చేశారు. దాంతో ఆ గ్రామాల్లో రైతుల వరకు సంతోషంతోనే ఉన్న మిగిలిన గ్రామాల రైతులు మాత్రం ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇలా కాకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఒకేసారి ఎకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసే భూములన్నింటికీ ఫస్ట్ విడతగా ఎకరం, 2 ఎకరాలు ఇలా విడతల వారీగా ఒకేసారి రాష్ట్రమంతా రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోర్చుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతన్నల అకౌంట్లో వేసే క్రమంలో నిధుల జమ అనేది లేట్ అవుతుంది. అలా కాకుండా తొందరగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ రైతుల అకౌంట్లలో జమ చేయాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇంకా జమ కాలేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధును ఎకరం, 2 ఎకరాలు ఈ విధంగా విడతల వారీగా రైతు బంధుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఒకేసారి నిధులను జమ చేసేది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ విధంగా కాకుండా మండలానికి ఒక గ్రామం, కేవలం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడంతో ఒక్క గ్రామంలో ఉన్నటువంటి రైతులు మాత్రమే సంతోషంగా ఉంటున్నారు. కానీ మిగతా గ్రామాల ప్రజలు తీవ్ర నిరాశలో, ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దాటకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల అందరి ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు జమ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక రైతు భరోసా పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక అయినటువంటి రెవెన్యూ గ్రామాల్లో సంతోషంతో ఉంటుండగా మిగిలినటువంటి రైతులు తీవ్ర నిరాశలో ఉంటున్నారు. ఇక సాగు చేయనటువంటి భూముల సర్వే ఇప్పటికీ కొనసాగుతుండటంతో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి పరిస్థితి ఇంకా గందరగోళంగా తయారవుతుంది. ఇంకా మరికొంతకాలం ఆగాల్సి రావడంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక సాగులో ఉన్న వారందరికీ జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఇక సాగు చేసే భూములన్నింటికీ రైతు భరోసాను జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతు భరోసాను ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం మాత్రం బాగాలేదని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వానాకాలం పంట గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలి. అలాగే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో గత సీఎం కేసీఆర్ ఆనాడు రేవంత్ రెడ్డి రాసిన లేఖలోను కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, తాము అధికారంలోకి రాగానే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ తీరా అధికారంలోకి రాగానే కౌలు రైతులను పట్టించుకోలేదు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.